నెల్లూరు నగరంలోని పురమందిరంలో నేతాజీ పైలట్ హైస్కూలులో చిల్డ్రన్స్ డే వేడుకలు జరిగాయి. నవంబర్ 14వ తేదీ వర్షాల నేపథ్యంలో అప్పుడు నిర్వహించాల్సిన కార్యక్రమం వాయిదా వేశారు. దీంతో శనివారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా నెహ్రూ చిత్రపటానికి నివాళి అర్పించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ నేతాజీ సుబ్బారెడ్డి, అలాగే అపుస్మా రాష్ట్ర ఉపాధ్యక్షులు రమణారెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీధర్, సంఘమిత్ర స్కూలు అధినేత రవీంద్ర, అపుస్మా ట్రెజరర్ కృష్ణారావు, బలరామనాయుడు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన స్కూలు విద్యార్థులకు వారు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతాజీ సుబ్బారెడ్డి, తమ స్కూల్లో విద్యార్థులకు జాతీయ నేతల గురించి తెలియజెప్పేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటామన్నారు. మరి నవంబర్ 14న ఒక వరుసగా 4 డేస్ వర్షాలు వచ్చినాయి కాబట్టి దాన్ని మనం పోస్ట్పోన్ చేసాము. మేము అప్పుడు ఆ పోస్ట్పోన్ చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు శనివారం ఈ టౌన్ హాల్ బుక్ చేసి ఎవరైతే చిన్నారులు ఈ కల్చర్ యాక్టివిటీస్ అన్నీ ప్రాక్టీస్ చేశారో వాళ్ళందరినీ ఈరోజు టౌన్ హాల్ తీసుకొచ్చి వాళ్ళ చేత చేపిస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఆ రోజు ఎస్ఏ కాంపిటీషను, ఎలక్యూషన్ కాంపిటీషను, తర్వాత డ్రాయింగ్ కాంపిటీషన్ అన్నీ కూడా స్కూల్లో పెట్టడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెహ్రూ గారి గురించి తన జీవిత చరిత్ర, ఆయన ఎలా పుట్టాడు, పెరిగాడు, ఎలాగా ఏమి చేస్తాడని తెలియజేయడానికే ఈ కార్యక్రమాలను చేస్తున్నాం. తద్వారా తెలిసినప్పుడు అందులో ఉన్న స్టూడెంట్స్ చాలామంది ఆయన్ను అనుసరించి ఒక మంచి పౌరులుగా తయారవుతారని అలా చేస్తుంటాం. అలాగా నేతా సుభాష్ చంద్రబోస్ పుట్టిన జనవరి 23 కూడా ఇదే టౌన్ హాల్లో బుక్ చేసి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ 2 రోజులు చేస్తాం. ఆయన హిస్టరీని కూడా తెలుసుకోవాలని ఇలాగ రకరకాల దేశ నాయకుల జన్మదినాలు చేయడం అలవాటు నేతాజీ స్కూల్లో. అవన్నీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ ఎవరైతే ఆ నాయకులు ఈరోజు మరుగయ్యారు కాబట్టి అటువంటి నాయకులు మళ్ళీ అటువంటి నాయకులు రావాలి ఈ విద్యార్థుల దగ్గర నుంచి అని చెప్పి ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే తయారవుతున్నారని తెలియజేస్తూ, రెండవది ఈ మధ్య విజయవాడలో జరిగిన ఫ్లడ్స్ జరిగినాయి. దానికి చిన్నారులను వాళ్ళ ద్వారా కొంత అమౌంట్, మేనేజ్మెంట్ కొంత అమౌంట్, అలాగే టీచర్స్ 1 డే శాలరీ ఇచ్చి దాదాపు నేతాజీ స్కూల్ నుంచి 4 లక్షల రూపాయలు జిల్లా యూనిట్కి వేసాం. జిల్లా యూనిట్ దాదాపు 30 లక్షలు పోగు చేసి రాష్ట్రానికి పంపించింది. రాష్ట్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద అక్కడ 65 లక్షలు, లోకేష్ గారికి ఒక 25 లక్షలు, అంతా దాదాపు దగ్గర 1 కోటి రూపాయలు జరిగింది. మరి చిన్నారుల దగ్గర నుంచి ఎందుకు కలెక్ట్ చేసామంటే చిన్నప్పటి నుంచి పిల్లలకు ఒక పాజిటివ్, ఒక హెల్పింగ్ నేచర్, ఒక సహాయం చేసే మెంటాలిటీ రావాలి. ఎప్పుడు నాకేంటి, ఇతరులకు చేస్తే నాకేంటి, ఎవరేం పోతే నాకేంటి, నా బాగోగులే కాకుండా మనం ఈ సమాజంలో జీవిస్తున్నాం కాబట్టి సమాజం నుండి ప్రజలకు ఇలాంటి ఆపదలు వచ్చినప్పుడు ఎప్పుడైనా మన వంతు మనం సహకరించాలని, నేర్పించాలని, ఆ మెంటాలిటీ నేర్పించాలి, గుణం నేర్పించాలని ఈ కార్యక్రమం ఈరోజు కాదు ఎక్కడ ఎప్పుడు వచ్చినా కూడా చేసే ఆనవాయితీ నేతా స్కూల్లో ఉంటుంది. అందులో భాగంగా చేసాం. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎవరైతే ఎక్కువ అమౌంట్ దాదాపు 10 రూపాయల నుంచి 10,000 దాకా కలెక్ట్ చేశారు, ఆ ఎక్కువ కలెక్ట్ చేసిన వాళ్ళకు సర్టిఫికేటు, మెడలు అవన్నీ వచ్చిన గెస్టుల ద్వారా, పెద్దల ద్వారా వాళ్ళకి ఇస్తున్నాం, వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా.